వెల్కమ్ టు ఎథిక్స్ బులెటిన్. ఐఎమ్ డాక్టర్ సమరం, ఎథిక్స్ సెంటర్ విజయవాడ. ఐ యామ్ ప్రమీల, ఎథిక్స్ సెంటర్ విజయవాడ. ముఖ్యాంశాలు: దేశ అభివృద్ధిలోనూ వ్యక్తిత్వ వికాసంలోనూ శాస్త్రీయ దృక్పథం అత్యంత ముఖ్యం. నాస్తికత్వంతోనే శాస్త్రీయ దృక్పథం పెంపొందుతుంది. నాస్తికోద్యమ నాయకులు గోరా. సమాజపరమైన మూఢాచారాల వెనుకున్న అమానుషమైన హింసని ప్రజలు పట్టించుకోకపోవడం బాధాకరం. సతీ సహగమన దురాచారంపై జీవితాంతం పోరాడిన రాజా రామ్మోహన్ రాయ్. జపం చేస్తే మోక్షం లభిస్తుందనుకోవడం మూర్ఖత్వం. డాక్టర్ సమరం. రాజ్యాంగంలోని సామ్యవాద లౌకిక పదాలపై సుప్రీం తీర్పు మత ఛాందసవాదులకి చెంపదెబ్బ. డాక్టర్ సమరం. యూట్యూబ్లో సమరం ఛానల్స్లో అందరికీ ఎంతో అవసరమైన ఆరోగ్య విజ్ఞానాన్ని అందిస్తున్న సమరం హెల్త్ ఛానల్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, దేశాభివృద్ధిలోనూ వ్యక్తిత్వ వికాసంలోనూ శాస్త్రీయ దృక్పథం అత్యంత ముఖ్యం. నాస్తికత్వంతోనే శాస్త్రీయ దృక్పథం పెంపొందుతుంది అని గోరా గారు చెప్పిన మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా, శాస్త్రీయ దృక్పథంతోనే దేశాభివృద్ధి జరుగుతునేది నిజం. శాస్త్రీయ దృక్పథంతోనే కరెక్ట్గా దేశాభివృద్ధి సరిగ్గా జరగాలంటే, ఏ దేశమైనా చక్క అభివృద్ధి చెందాలంటే శాస్త్రీయ దృక్పథంతోనే. మనం అభివృద్ధి చెందిన దేశాలు తీసుకున్నట్లయితే అక్కడ చూసినట్టు అక్కడ శాస్త్రీయ దృక్పథంతో వెళ్ళి శాస్త్రీయ విజ్ఞానంతో పాటు శాస్త్రీయ దృక్పథం కావాలి. సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ కావాలి. శాస్త్రీయ దృక్పథం అంటే శాస్త్రీయ సైంటిఫిక్ టెంపర్ అన్నమాట. అది తప్ప, ఎందుకంటే శాస్త్రీయ దృక్పథంలోతోనే విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. అది అందరూ శాస్త్రీయ దృక్పథం ఎంత ఉంటే, ఎంత తక్కువ ఉంటే విజ్ఞానం అంత అభివృద్ధి చెందుతుంది. సైన్స్ డెవలప్మెంట్ అలా ఉంటుంది. అదేవిధంగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలంటే శాస్త్రీయ దృక్పథం కావాలి. ఇందులో డౌట్ లేదు. అదేంటి సార్ తెలుసుకున్నాం, వివరంగా తెలుసుకున్నాం. ఇవాళ మనం తప్పకుండా సైంటిఫిక్ టెంపర్ అనేది దేశాభివృద్ధికై, అలాగే దేశాభివృద్ధికి సంబంధించిన అన్ని రంగాల్లో, అది సైన్స్ కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సోషల్గా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, అన్ని రంగాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అంతే చెందాలంటే శాస్త్రీయ దృక్పథం కావాలి. ఇది చాలా అవసరం. మనం అసలు దాన్ని గమనించకపోతే మన భారతదేశం అభివృద్ధి చెందకుండా ఉన్న కారణం ముఖ్యంగా శాస్త్రీయ దృక్పథం లేకపోవడమే కారణం అంటారు. అది ఎందుకో కూడా సార్ చెప్తాను. దక్షిణ దేశాలు శాస్త్రీయ దృక్పథం ఉండడం వల్ల ఎలా అభివృద్ధి చెందాయి, మన దేశం ఎందుకు అభివృద్ధి చెందకుండా పోయింది అనేదానికి కూడా కారణం ఏంటంటే మన దేశంలో సైంటిఫిక్ టెంపర్ చాలా తక్కువ. కారణం మతం వల్ల శాస్త్రీయ దృక్పథం పెంపొందకుండా పోయిందన్నమాట. అంచేత ఇంతే కాకుండా వ్యక్తిత్వ వికాసం అని అంటాం. వ్యక్తిత్వ వికాసం అంటే పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఒడ్డు పొడుగు వెళ్ళి కాదు. మనిషి చక్కగా ఒక నాలెడ్జబుల్గా ఉండాలి. వాళ్ళు అభివృద్ధి చెందడమే కాకుండా అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఆ థింకింగ్ ప్రాసెస్ లాజికల్గా ఉండాలి. ఒక సరైన దృక్పథం ఉండాలి వాళ్ళకమాట. ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఇంకా దేశాభివృద్ధిని తోడ్పడేట్లుగా ఉండాలి. అవన్నీ ఏంటి మనం తెలుసుకున్నాం. అంచేత వ్యక్తిత్వ వికాసానికి కూడా నాస్తికత్వం అలాగే శాస్త్రపదం కావాలి. అంచేత దేశం అభివృద్ధి చెందాలంటే శాస్త్రపదం ఎంత ముఖ్యం అనుకుంటున్నామో నాస్తికత్వం అంతకంటే ముఖ్యం. నాస్తికత్వం ద్వారానే శాస్త్రీయ దృక్పథం పెంపొందుతుంది. నాస్తికత్వం ద్వారానే పెంపొందిన గోరగా చెప్పిన అక్షరాల నిజం. సైన్స్ అభివృద్ధి ఎంత ముఖ్యమో సైంటిఫిక్ టెంపర్ కూడా అంతే ముఖ్యం. కేవలం సైంటిఫిక్ నాలెడ్జ్ డెవలప్ అయింది మాత్రాన అది అవ్వదు. అంతే విషయం గుర్తుంచుకొని ఇక మనం అసలు ముందు అసలు శాస్త్రీయ దృక్పథం, దీన్ని సైంటిఫిక్ టెంపర్ అంటారు. మన రాజ్యాంగంలో కూడా సైంటిఫిక్ టెంపర్ అని 51 AH ఆర్టికల్లో ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని ఇండియాలో పేర్కొనబడింది. వాట్ ఈజ్ ది సైంటిఫిక్ టెంపర్? దాన్ని శాస్త్రీయ దృక్పథం అంటాం. శాస్త్రీయ దృక్పథం ఏంటంటే లాజికల్ థింకింగ్కి, సమస్యల పరిష్కారానికి, నిర్ణయాలు తీసుకోవడానికి మూలం. దిస్ ఇస్ ఫండమెంటల్. ఏదికి? లాజికల్ థింకింగ్ అంటే రీజనింగ్గా
ఆలోచించడానికి, లాజికల్గా ఆలోచించడానికి, లాజికల్ థింకింగ్, అలాగే సమస్యల పరిష్కారానికి కూడా, అలాగే నిర్ణయాలు డిసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడానికి డిసిషన్ మేకింగ్కి సైంటిఫిక్ టెంపర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ ఫండమెంటల్ ఆఫ్ రేషనల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డిసిషన్ మేకింగ్. అంటే ఫండమెంటల్. ఏదైనా సరే మనం ఏదైనా పని చక్కగా జరగాలంటే, సైన్స్ అభివృద్ధి చెందాలన్నా, లేకపోతే విద్యాపరంగా అభివృద్ధి చెందాలన్నా, సామాజిక అభివృద్ధి చెందాలన్నా, దాన్ని తీసుకునేటి నిర్ణయాలకి, ఆలోచనలకి సైంటిఫిక్ థింకింగ్ అనేది ఫండమెంటల్, మూలమైనటువంటి సిద్ధాంతం. సైంటిఫిక్ టెంపర్ ఉన్నప్పుడే ఈ లాజికల్ థింకింగ్ కానీ, లేకపోతే ఇక సమస్య ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, డిసిషన్ మేకింగ్ కానీ కరెక్ట్గా ఉంటుంది. అది లేకుండా చేయొచ్చు, కానీ అది ఇంప్రాపర్గా ఉంటాయి. అందుకే లాజికల్ థింకింగ్ అనేది వీటికి దిస్ ఈజ్ ఫండమెంటల్. అన్నిటికీ మూలం ఏది ఫండమెంటల్? శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గోరా గారు చాలా స్ట్రెస్ చేసి చెప్పారు. ఇది మనం ఇంకా ముందు వెళ్దాం, చూపుకుందాం గోరా గారు చెప్పింది ఎంత ముఖ్యం ఉందో చెబుతాం. శాస్త్రీయ దృక్పథాన్ని సైంటిఫిక్ టెంపర్ అని ఇంతవరకు చెప్పుకున్నాం కదా, శాస్త్రీయ దృక్పథం అంటాం. సాధారణంగా మనం సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ని యూజ్ చేసేస్తాం. వాళ్ళు అంటే సైన్స్కు తెలియాలి, శాస్త్రపరంగా తెలుసుకోవాలి. సైన్స్ అది తెలివి ఉపయోగిస్తారు. సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ అని ఉంటారు. వాట్ ఈజ్ సైంటిఫిక్ టెంపర్? సైంటిఫిక్ టెంపర్ అని అంటాం. అంటే సైంటిఫిక్ టెంపర్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఏంటంటే సైంటిఫిక్ టెంపర్ అనేది ఏంటంటే ముఖ్యం ఏంటంటే క్వశ్చనింగ్. ఎందుకు, ఏమిటి, ఎలా. ప్రశ్నించడం, ముందు ప్రశ్నించడం వస్తుంది, పరిశీలించడం వస్తుంది, పరీక్షించడం వస్తుంది, దాంట్లోంచి సరైన సత్యం వస్తుంది. గోరా గారు సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్కి పెరగాలంటే దానికి నాస్తికత్వమే కావాలి అన్నారంటే, నాస్తికత్వానికి గోరా గారు మూల సూత్రాలు 3 చెప్పారు. వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. ఇప్పుడు గుర్తుంచుకో, ఈ మూడిట్ల మీద మనం ఇప్పుడు ముందు చెప్పేది ఎలా వస్తుంది. సత్యం, వాస్తవికత అంటే సత్యం. ఏదైనా నిజ నిర్ధారణ చేసుకోవాలి. నిజ నిర్ధారణ చేసుకోవాలంటే కావాల్సిన ఏంటి? ప్రశ్నించడం. ప్రశ్న కావాలి. మూఢంగా నమ్మడం లేదు. పెద్దవాళ్ళు చెప్పారనో, లేదా పాత పుస్తకాలు పాత గ్రంథాలు రాసిందనో, లేదా మతంలో చెప్పబడి ఉందనో, లేదా ఇంకో ప్రవక్త చెప్పాడనో నమ్మవద్దు. ఆ చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉంది? ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు, జీవితంలో దాన్ని అన్వయించు చూడు. జీవితానికి అన్వయించి చూడు, ఈ సమాధికి అన్వయించి చూడు, ఈ వ్యక్తిత్వానికి అన్వయించి చూడు. అంచేత వాస్తవికత అంటే సత్యము. సత్యం అనేది గీటురాయి. రెండోది సంఘదృష్టి. ఏ విషయాన్ని సరే సమానత్వం. సంఘదృష్టి అంటే సమానత్వం, అందరికీ సమానంగా సామాజిక న్యాయం, సమానత. వాస్తవికత, సంఘదృష్టి. సంఘదృష్టిలో ఏంటి? సమానత మూలం, సమానత. ఇంకోటి సామాజిక న్యాయం. సామాజిక న్యాయంతోనే సమానత కలిసి ఉంది. సమానతలోనే సామాజిక న్యాయం ఉంది. అందరి మనుషులకి సమానమైనటువంటి అవకాశాలు కావాలి, సమానమైనటువంటి సదుపాయాలు కావాలి. అంటే వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. అసలు ఏదైనా సరే వ్యక్తిని మర్చిపోవద్దు. వ్యక్తి మూలం. మ్యాన్ ఈజ్ మాస్టర్. దేనికి దాసుడు కాదు. ఈజ్ నాట్ ఎ స్లేవ్. దేనికి స్లేవ్ కాదు. స్వేచ్ఛగా ఆలోచించగలడు, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలడు, స్వేచ్ఛగా వ్యవహరించగలడు. సర్వశక్తిమంతుడు. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. వ్యక్తి గౌరవం, అక్కడ వ్యక్తి యొక్క గౌరవం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వ్యక్తికి గౌరవం ఉండాలి. నువ్వు ఏది చేసేసినప్పుడు వ్యక్తి గౌరవం. ఇప్పుడు మతం ఉంది, మతంలో సంబంధించిన అనేక ఆచారాలు, సాంప్రదాయాలు వ్యక్తి గౌరవాన్ని కించిపరిచాయి, తక్కువ చేశాయి. మనం చూస్తాం కులాలపేట. ఈ దళితుల్ని తక్కువ చూశారు, అంటరాని వారిగా చూశారు. సమాజంలో ఆడదాన్ని అంటరా చేశారు. మొగుడు చచ్చిపోయిన ఆడదాన్ని ఒక విధవ కింద ఒక అపశకునంగా చూశారు. ఏమిటిది? న్యాయమా అని అడుగుతున్నది. ఇది సైంటిఫిక్ టెంపర్ చోట, సైంటిఫిక్ టెంపర్లో కావాల్సిన ఏంటి? శాస్త్రీయంగా. ఆడది ఏ రంగం తక్కువ, దళితులు ఏ రంగం తక్కువ,
బ్రాహ్మణుడు ఏ రకంగా గొప్ప, ఏ రకంగా గొప్ప బ్రాహ్మణుడు, ఏ రకంగా కింద కులం వాడు తక్కువ. అదే సైంటిఫిక్ టెంపర్. నాస్తికత్వంలో ఈ సైంటిఫిక్ టెంపర్ మొత్తం అన్ని యాంగిల్స్లో, సామాజిక న్యాయంలో కానీ, సత్యం నిర్ణయం తెలుసుకోవడం కానీ, లేకపోతే వ్యక్తికి గౌరవం, వ్యక్తికి విలువ, వ్యక్తికి హక్కు, వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి స్వతంత్రంలో సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృక్పథం ఉంటుంది. అందుకనే శాస్త్రీయ దృక్పథం చక్కగా అన్ని రంగాల్లో చక్కగా పెంపొందాలంటే, అన్ని రంగాల్లో రావాలంటే నాస్తికత్వమే కావాలి. అదే సరైనది మార్గం అని గోరాగనది నూటుండబడి. ఇంకా ముందుకు చూద్దాం, చెప్తాను మీకు అన్నమాట. అంటే నాస్తికత్వంలోనే సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్ర దృక్పథం సరైన రీతిలో పెంపొంది. వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. వాస్తవిక సత్యం మీద సత్యం అవుతుంది, నిజం అవుతుంది, సమానత్వం ఉంటుంది, వ్యక్తికి విలువ ఉంటుంది, వ్యక్తి గౌరవం ఉంటుంది. అవి లేదే ఈ మూడింటిని ఇగ్నోర్ చేసి ఏ ధర్మం, ఏ మతం చెప్పినా, ఏ మత సిద్ధాంతం అయినా, ఏ సైన్స్ అయినా, ఏది చేసినా సరే తప్పే. అది శాస్త్రపదం కాదు. శాస్త్రపదంలో మనిషిని మరిచిపోవడానికి వీలు లేదు. మనిషి గౌరవాన్ని మర్చిపోవడం లేదు, మనిషి విలువను మర్చిపోవడం లేదు, మనిషి కించిపరచడానికి లేదు, మనిషిని ఉన్నత స్థానంలోనే ఉంచాలి. గోరాగారు చెప్పిన అందుకే నాస్తికత్వం, గోరాగారి విషయం చెప్తే సైంటిఫిక్ టెంపర్ అనేది నాస్తికత ద్వారా వస్తుందని ఎలా ఇంకా చెప్తాం. మరి తీసుకుంటే అతి మూలంగా మనం ఏమో చెప్పుకున్నాం, సైంటిఫిక్ టెంపర్ ముఖ్యంగా ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం. ఈ సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రపదం అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ మతం ఎప్పుడైతే ఎక్కువ ప్రాబల్యం సంపాదించిందో, అక్కడ మనుషుల్ని అణిచివేయడం మొదలెట్టిందో, అసమానతలు తెచ్చిపెట్టిందో, అప్పటి నుంచి సైంటిఫిక్ టెంపర్ అనేది తగ్గిపోయింది. మొదటి ఇప్పుడు మొట్టమొదటి వేదాలు వచ్చాయి. వేదాలు ఇప్పుడు వచ్చాయి క్రీస్తు పూర్వం 600 నుంచి 1200 సంవత్సరాల ముందు వేదాలు మొదలయ్యాయి. పుట్టే అంటే అది రాశారు వేదాలు. ఏదో బ్రహ్మ నోట్లోంచి వచ్చాయి, ఇంకో దేవుడి నోట్లోంచి వచ్చాయి, ఏం కాదు. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల మధ్య కాలంలో వేదాలు రచింపబడ్డాయి. వేదాలు వచ్చాయనుక వేదాలు రచింపబడ్డాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ మతం వచ్చిందో సమాజంలో రకరకాల అసమానతలు వచ్చాయి, మనుషుల మధ్య గోడలు వచ్చాయి, విలువలు మనుషుల మధ్య విలువల్లో తేడా వచ్చింది, ఒకడు ఎక్కువ ఒకటి తక్కువ, అలా రకరకాల మూఢనమ్మకాలు వచ్చాయి. స్వర్గం, నరకం అని, మోక్షం అని, పాపం అని, పుణ్యం అని, అదృష్టం అని, దురదృష్టం అని, కర్మ సిద్ధాంతం, పూర్వజన్మ, పునర్జన్మ, నువ్వు ఈ జన్మలో తప్పు చేస్తే వచ్చే జన్మలో నువ్వు ఇంకోటి చేస్తావు, ఇంకో కుక్క అయి పుడతావు, నక్క అయి పుడతావు, క్షుద్ర జీవి అయి పుడతావు. నువ్వు ఈ సంవత్సరంలో ఈ జన్మలో పేదవాడగా ఉన్నావంటే నీ కర్మ. అంటే పేదవాడు ఏం చేశాడు? పేదవాడు నువ్వు అలా ఉన్నాను కాను, దేవుడు నువ్వు చేసిన కర్మ, నీ కర్మలు అనిపిస్తున్నావు అంతే. కాదు చెప్పింది, మతం చెప్పింది కదా, మత గురువు చెప్పాడు కదా, నా కర్మట అని వాడికి వాళ్ళు వ్యక్తిత్వం పోయింది, కర్తృశక్తి పోయింది, పనికి రాకుండా తయారాడు. ఎక్కడుంది? ఇవన్నీ పుట్టించారు. అలాగే జపం చేయి, మోక్షం వస్తుంది, స్వర్గానికి వెళతాం. ఇలాంటివి జపాలని ఇవన్నీ అవన్నీ యోగా గీగా చెత్త చెదారమంతా ఎంతకాలం బుర్రలు, మనుషుల బుర్రలన్నీ చెత్త చెదారతో నింపేసింది ఈ మతం. చాలా ఒకటి. ఇప్పుడు మీరు తెలిసి దేవుడు అలా అర్పణ ఇస్తారు, చనిపోయిన వాళ్ళకి నీళ్ళు అర్పణిస్తున్నారు. ఆ నీళ్ళు పైకి వెళ్తున్నాయా? మళ్ళీ వచ్చి కిందే పడుతున్నాయి. నదిలో కూర్చుంటున్నాం, తర్పణం చేస్తున్నాం, జలతర్పణం. వెళుతున్నాయి స్వర్గానికి, అడిగి ఎక్కడైనా స్వర్గానికి లేయా? నీ కళ్ళ ముందు కింద పడుతున్నాయి. వర్షాలు కూర్చుంటే వరుణ దేవుడు సృష్టించాడు, వర్షాలు అది కోరట్లేదు. ఈ వర్షాలు నీళ్లు పెడితే నీ వర్షాలు కూడడానికి కారణాలు ఇవి ఇలా అయ్యి ఉంటాయి. సైన్స్ అప్పుడు ఇంకా సైన్స్ డెవలప్ కాల. మేఘాలు వస్తున్నాయి, ఎండలు కాస్తున్నాయి, మేఘాలు వస్తున్నాయి, ఆ మేఘాలు వర్షిస్తున్నాయి, పంటలు పండుతున్నాయి. అంతకు వరుణ దేవుడు లేదు, ఏం లేదు. ఆ రోజు చార్వాకుడు ప్రతిదాన్ని ప్రశ్నించమన్నాడు. చార్వాకులు వాళ్ళు వేసే అప్పుడు క్రీస్తు పూర్వం 400 నుంచి 500 శతాబ్దాల ముందు ఉన్నారు. క్రీస్తు ముందు వేదాలు వచ్చాయి, తర్వాత చార్వాకులు వచ్చారు. చార్వాకులు వచ్చి కూడా వాడు కూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి కృషి. ఎందుకని వచ్చే శాస్త్రం అవసరం అయినప్పుడు మూఢనమ్మకాలు తెగ పెరిగిపోయాయి, అసమానతలు తగ్గొచ్చేసాయి, అన్నీ అయిపోయాయి. అదే తర్వాత మనకి బుద్ధుడు వచ్చాడు. బుద్ధుడు కూడా క్రీస్తు పూర్వం 400 నుంచి 500 శతాబ్దాలు
క్రీస్తు పూర్వమే 400-500 శతాబ్దాల ముందు బుద్ధుడు కూడా మూఢనమ్మకాలని, బలుల్ని, జంతు ఏంటి దేవతలకి జంతువు బలులు ఇస్తే నరబలుల దాకా వెళ్ళిపోయారు. నరబలులు ఇచ్చారు ఆ రోజుల్లో. దేవతను ప్రసన్నం చేయడానికి నరబలులు ఇచ్చారు. నో, తప్పిదన్నాడు బుద్ధుడు. తనకున్న సామ్రాజ్యాన్ని ముందు జనాలు చేత సామ్రాజ్యాన్ని ఊరుకుని బయటకు వచ్చాడు బుద్ధుడు. సైంటిఫిక్ టెంపర్ పెంచడం ప్రయత్నం చేశాడు. అలాగే సోక్రటీస్ గ్రీకులో తత్వవేత్త, అతను క్రీస్తు పూర్వం 300-400 సంవత్సరాల ముందు వచ్చాడు సోక్రటీస్. గ్రీకు ఎథెన్స్ నగరంలో ఉన్నాడు అతను. అక్కడ ఏదన్నాడంటే, నువ్వు ఏది కూడా మూఢంగా నమ్మవద్దు, ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు, పెద్దాన్ని ప్రశ్నించు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇదే 3 అడగమన్నాడు. నీ జ్ఞానం పెంచుకో, అన్నీ నీ తెలుసు అనుకోకు. గ్రంథాలు చెప్పారు, మత గ్రంథాలు చెప్పారు, నమ్మకు. ఎలా ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది, ఏమిటి, పాపం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, స్వర్గం అంటే ఏంటి, ప్రశ్నించు, నిరూపించమను. సత్యాన్ని అన్వేషణ చెయ్యి, ప్రశ్నించు. ఆయన ఒకటి ఎవరైనా సరే ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు, గుడ్డిగా నమ్మకు అన్నాడు. అది దేనికి వ్యతిరేకం, మతానికి వ్యతిరేకం. ఎంత ప్రచారం చేశాడంటే అతను సోక్రటీస్ చేసింది. ఆ ఎథెన్స్ నగరంలో నడుస్తూ కూడా రోడ్డుకి వెళ్తూ కూడా ప్రతి వాడిని ఏమయ్యా ఏంటంటావు ఇది అని అడిగేవాడు. ఏం చేద్దామండి, దేవుడు అలా చేశాడండి. ఏంటి నువ్వు ఇలా అడుక్కుంటున్నావు, దేవుడు నన్ను పుట్టించాడండి, నా కర్మ అండి, నా కర్మ అన్న. నో, కర్మ అంటే ఏంటి, ఏ రక కర్మ, ప్రశ్నించు. ఎప్పుడు తెలిసాడు మతం వణికింది. అమ్మో, మతం పునాదులు ఏమవుతాయని చివరికి అప్పుడున్న మతవాదులు, అక్కడ రాజులు చివరికి సోక్రటీస్ విషం తాగించి చంపారు. వాళ్ళు బలవంతం విషం తాగి నేను సత్యం కోసం నేను ప్రాణాలను అర్పిస్తాను, కానీ నేను మాత్రం మూర్ఖంగా ఈ మతాలను నమ్మని చెప్పను, మత సిద్ధాంతం నమ్మని చెప్పను అన్నాడు. చార్వాకులు, బుద్ధుడు, సోక్రటీసు ఈ రంగా ఆలోచిస్తారు. ఇది అయిపోయాక ఇక అలా తీసిన చేత శాస్త్రీయ దృక్పథం ముందు తీసుకుందాం, ఆలోచిద్దాం. మన దేశంలో కూడా శాస్త్రీయ విజ్ఞానం పెరిగింది. శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయదృక్పథం అంటాం. ఈ దీంట్లో ఇప్పుడు చూడు, మన దేశంలో శాస్త్రీయదృక్పథం లేకపోతే మన అభివృద్ధి చెందలేని చెప్తాం. దక్షిణ దేశాలు ఎందుకు వెళ్ళిపోయాయి, రష్యా ఎందుకు ముందుకు వెళ్ళిపోయింది, ఫ్రాన్స్ ముందుకు ఎందుకు వెళ్ళింది, ఇంగ్లాండ్ ముందుకు ఎందుకు వెళ్ళింది, అమెరికాలో ఎందుకు వెళ్ళిపోతుంది. ఒక రాకెట్ తయారు చేసాకో, శ్రీహరికోటలో రాకెట్ తయారు చేసి ఇస్రో వాళ్ళు శ్రీహరికోటలో ఆ రాకెట్ తీసి ముందు నమూనా తీసుకెళ్ళి వెంకటేశ్వర పాదాల ముందు చేసి ఒక నమూనా పెట్టి ఇది మా యొక్క ప్రయోగం సఫలీకృతం చేయమని అంటారు. అది ఫెయిల్ అయిపోయినకో దేవుడి దయ లేదంటారు, సక్సెస్ అయినకో దేవుడికి ఇది అంటారు. ఏమిటి ఇది అంటే మనలో ఉన్న ఆ మూఢత్వం. రాకెట్ పైకి వెళ్ళేదంటే దేవుడి దేవుల పోట్ల, ఫెయిల్ అయింది దేవుడి సైన్స్ సంబంధించి సరైనది లేకపోతే, టెక్నాలజీ సరిగ్గా లేకపోతే, సరైన ఫెయిల్ లేకపోతే, వాళ్ళు సరిగ్గా చేయబట్టి ఫెయిల్ అయ్యి అంతేకరికేం కాదు. అందుకనే మన దేశం అలా వెనకడిపోయింది మూఢనమ్మకాలు. సైన్స్ ప్రయోగాలు మనం ఎక్కువ చేయలేకపోతున్నాం. ఎప్పుడు కుదిరాగానే చదువు ఏం చేద్దాం, దేవుడి తెలియలేదు. అంతేకాని ఈ ఫెయిల్యూర్కి మూలం ఏంటి అనేది మనం చూడలేదు. ఇప్పుడు ఆర్యభట్ట మన ముందు తక్కువైన, మన భారతదేశం కూడా మంచిది, చాలా సైన్స్ విషయం ముందు బాగానే చేయడం తక్కువేం లేదు. మన భారతదేశం కూడా క్రీస్తు పూర్వం 470 నుంచి 550 మధ్య కాలంలో ఆర్యభట్ట మన దేశంలో ఆర్యభట్ట శాస్త్రజ్ఞుడు. మన దేశంలో కూడా ఆర్యభట్ట క్రీస్తు పూర్వం 470 నుంచి 550 మధ్య అతను ఉన్నాడు మన భారతదేశంలో. అతను మనవాడు, భారతీయ శాస్త్రజ్ఞుడు మొట్టమొదటి. ఇతను ఎంత గొప్ప శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్తుడు, గణితంలో కూడా పెద్ద సిద్ధాస్తుడు. గణితంలో కూడా ఈ సౌర వ్యవస్థ భ్రమణం గురించి, సూర్యుడు తిరగడం, భూమి తిరగడం, వీటన్నిటి గురించి, అసలు ఈ యూనివర్స్లో ఇవన్నీ వాటి భ్రమణం ఎలా, నక్షత్రాలు ఎలా ఉన్నాయి, ఎలా మోతున్నాయని కూడా అప్పటికేమీ ఈ టెలిస్కోపులు ఏం లేవు. ఎంత ఇంటెలిజెంట్ ఫెలో అంటే అంత ఇంటెలిజెంట్ ఫెలో. చివరికి ఆయన చేసింది సౌర వ్యవస్థ భ్రమణం, ఉజ్జాయింపు, త్రికోణమతి, 0 మ్యాథమెటిక్స్లో 0 ఇంత 0 దేశం ఏముంది, 1, 2, 9 దాకా అయిపోద్ది. 1, 2, 3, 4, 5, 9 లేక గణితం పెరగల.
సున్నా వచ్చాకే రెవల్యూషన్ గణితంలో. ఆ సున్నా కనిపెట్టి భారతీయ శాస్త్రం ఆర్యభట్ట ప్రపంచానికే సున్నా ఒక ఇంపార్టెన్స్ చెప్పింది ఆర్యభట్ట. మరి ఎంత గొప్ప ఇంకా ఎన్నో సిద్ధాంతాలు కనిపెట్టాడు. కానీ ఆర్యభట్ట తర్వాత ఎందుకు ఇంకా రాలేదు? సమాజంలో శాస్త్ర విజ్ఞానాన్ని అంతా దేవుడు. ఊరికే కథలు, పుష్పక విమానాలు అన్నాడు, ఏంటో చెప్పారు. ఒకటి చేసింది లేదు. కబుర్లు, కవితల్లో వర్ణనలు ఉంటాయి సావా. కవి వర్ణనలు చాలా గొప్పగా ఉంటాయి. ఆ కవి వర్ణనలు తప్ప అసలు దీన్ని శాస్త్ర విజ్ఞానాన్ని శాస్త్రీయ పెంచడానికి ఏమాత్రం భారతదేశంలో కారణం అంటే మతం అడ్డుపడింది చేయడానికి. అక్కడ సోక్రటీస్ చెప్పింది, ఎవరు ముందు వచ్చిన చంపారిసిన అందరిని బ్రూనని చెప్పింది. గెలీలియోనేమో జైల్లో పెట్టి ఆ జీవితం జైల్లో చచ్చిపోయాడు. బ్రూనో సజీవ దహనం చేశారు. ఇదంతాను సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పినందుకు, కొప్పనకే సిద్ధాంతాన్ని సమర్థించేందుకు బ్రూనో చేశారు. అది మతం అనేది ఎప్పుడు కూడా సైన్స్కి వ్యతిరేకం, శాస్త్రోపదానికి వ్యతిరేకం. ప్రశ్నించదు, పరిశీలించనివ్వదు, పరీక్షించనివ్వదు. ఏంటి గొప్పతనం? భారతదేశం గొప్పతనం. అందువల్ల శాస్త్రీయ దృక్పథం ఉంటేనే మనం అవుతాం. అంటే ఆయన మనం ఎందుకు ఇంది శాస్త్రీయ దృక్పథం లేకపోతే మరి అంచేత అదుకోవాలి. అంటే మూఢనమ్మకాల మీద నమ్మకం, మంత్రాల మీద నమ్మకం, ఇవన్నీ విదేశాల్లో ఇంత ఎక్కువ ఉన్నాయి. అక్కడ కూడా కానీ ఇంత లేవు. ఎందుకని? అక్కడ శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్ అనేది పెరగడానికి అవకాశం వచ్చింది. మనకి మతం ఏం చేసింది? అంతా దేవుని ప్రకారం ఉంటుంది. దేవుడు ఎలా చెప్తే ఎలా తెలుస్తుంది. దేవుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు, ఈశ్వరాజ్ఞ లేని చీమైనా కొట్టదు, గడ్డి ప్రక్క కూడా కదలదు అంటారు. దేవుడే అంతా ఎలా అంచేత నీకు అసలు నీ కృషికి, మనిషి కృషికి విలువ లేకుండా ఆస్తికత్వం భారతదేశంలో చేసింది. అంచేత ఎప్పుడైతే విజ్ఞానం సైన్స్ డెవలప్ కావాలంటే ముఖ్యంగా 4 కావాలి: సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు, మ్యాథమెటిక్స్. దీన్ని స్టెమ్ అంటారు క్లుప్తంగా. సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు, అంచేత మన భారతదేశంలో ఇన్ని రకాలుగా ఉండబట్టి ఆ లేకపోయింది. అంటే సైన్స్లో టెక్నాలజీలో ఉండబట్టి అవన్నీ చక్కగా విజ్ఞాన రంగంలో అభివృద్ధి చెందాయి. విజ్ఞాన రంగానికి కావాల్సిన సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు, మ్యాథ్స్ కావాలి. విదేశాల్లో అమెరికాలో కావచ్చు, ఇంగ్లాండ్లో కావచ్చు, ఫ్రాన్స్లో కావచ్చు, రష్యాలో కావచ్చు, ఈ మూఢనమ్మకాలు లేవు కనుక శాస్త్రీయ ఉంది కనుక అభివృద్ధి. మన దేశంలో శాస్త్రీయ లేదు కనుక వెనకబడి ఉన్నాము. అలాగే ఆర్థిక రంగం, ఆర్థికంగా మనం ఎందుకు వెనకబడి ఉన్నాం? ఇంత విశాలమైన స్థలం ఉంది, ఎంతో అభివృద్ధి చేయొచ్చు, ఎంతో చేసుకోవచ్చు. మనం ఎవ్వరికి తీసిపోము స్థలం విషయంలో. మనకంటే చిన్న ఉన్నట్లో ఫ్రాన్స్ కానీ ఇంకోటి కానీ ఆస్ట్రేలియా పెద్ద పెద్ద విశాలంగా అభివృద్ధి. మనం చేయలేవు. ఎందుకు చేయలేకపోయామంటే ఈ శాస్త్రీయ లేదు కనుక. వైజ్ఞానికంగా చేయలేదు, ఆర్థికంగా కూడా మనం ఆర్థికంగా కూడా చేయాలంటే పురోగమనం సాధించాలంటే నిరంతరం కొత్త ఆలోచనలు రావాలి, కొత్త విధానాలని మనం వృద్ధి చేసుకోవాలి. దానికి కావాల్సింది శాస్త్ర విజ్ఞానం, శాస్త్రీయ పదం. సైన్స్ కావాలి, టెక్నాలజీ కావాలి, ఇంజనీరింగ్ కావాలి, మ్యాథమెటిక్స్ కావాలి. అవి ఏది మన దేశంలో అభివృద్ధి ఎక్కడింది? అవ్వలేదు. అంటే ఆర్థికంగా మన పరిశ్రమలు ఎందుకు రాలేదు మనకి? ఇప్పుడు వస్తున్నాయి. ఎవరికి ఎందుకు లేవు? ఎందుకు పరిశ్రమలు రాలేదు మన దేశంలో? ఎందుకు లేదు? కారణం ఏంటంటే మనం మౌఢ్యము. వేదాలు చెప్పినట్లు నడవాలి, మతం చెప్పిన నడవాలి, శాస్త్ర పనికిరాదు. ఇంత ఘోరంగా అది చేసింది. అంచేతే కాక ఎప్పుడైతే ఈ పారిశ్రామిక ప్రగతి ఉంటుందో అప్పుడే దేశ ప్రగతి ఉంటుంది. దేశ ప్రగతి ఉండాలంటే ఏం కావాలి? శాస్త్రీయ దృక్పథం కావాలి, శాస్త్రీయ దృక్పథం కావాలి. అప్పుడే ఆర్థిక వృద్ధి. ఇంకా సామాజిక రంగం తీసుకున్నాం, ఇప్పుడు అంతవరకు వైజ్ఞానిక రంగం చెప్పుకున్నాం, తర్వాత ఆర్థిక రంగం చెప్పుకున్నాం. ఇంకా సామాజిక రంగం అభివృద్ధి చేయాలి, శాస్త్రీయ ఎలా కావాలని. భారతీయ మరి ముఖ్యంగా ఏంటి? మూఢనమ్మకాలు. ప్రశ్నించడం లేదు, గుడ్డిగా నమ్మడమే. ఎవడో స్వామి చెప్పాడు, దొంగ బాబా చెప్పినా సరే నమ్మడమే, చాటమే, పూజ చేయడమే, వాడు అన్నీ చేయడమే. అరే ఇది నిజమా? అరే ఇలా అంటాడు, విభూదిస్తాడు.
అమ్మో ఎంత దైవశక్తి ఉంది అంటాడు. ఇలాంటి వంగులు అన్ని చేతులు గాడి స్టిక్కులు, చీప్ గారడీ ట్రిక్కులు చేసిన వాడిని పెద్ద దైవ సంభూతుడని, దైవశక్తులు ఉన్నవాడని మనం నమ్ముతాం. మూర్ఖత్వం. దేవుని పేరు చెప్పి, దైవ మహిమల పేరు చెప్పి, మంత్రాల శక్తిని చెప్పి, మంత్రాలు లేని మంత్రాలకి లేని మంత్రాలకు లేని శక్తి ఆపాదించి, మంత్రశక్తి అంటాడు. మంచి మంత్రాలు, చెడ్డ మంత్రాలు, శుద్ర విజయ చేతబడి బాణవతి లేవు. ఒకడ శుద్రశక్తులు ఉన్నాయి, ఆ మంత్రాలు వేస్తాడు, మనిషి చచ్చిపోతాడు. ఏంటి వాడి ప్రశ్న? నా మీదేమని చెప్పు, నీ మీదేమని చెప్పు చూద్దాం. చెప్పమా మీ పారో, మీ నమ్మకం లేదు పారో. నమ్మకం సంబంధించి ఒక గుండు తుపాకి బిండి తెలిసి ఎవడైనా చేస్తాడు, గుండు ఉంటే దాంట్లో చూస్తుంటే కాదు. అంచేత ఇక ఇంకా పైగా మన దాంట్లో సనాతన ధర్మం, సనాతనాచారాలు, సనాతన ఆలోచనలు, సాంప్రదాయాలు ఇవన్నీ వచ్చాయి. కులం, మతం మనిషిని అడ్డుగోడలు చేసి మనిషిని విభజించి పారేసి ఎలా సామాజిక వికాసం వస్తుంది? సైంటిఫిక్ టెంపర్. ఎందుకు వచ్చాయి కులాలు? ఈ కులాలు ఏమిటి అసలు? అందరూ మానవులే కదా. ఎవరిని ప్రశ్నిస్తున్నాడా? పేదవాడేమో ఎందుకు పేదవాడు కొంటున్నాడు? ఎందుకు దోపిడీ చేసుకున్నాడు, దోపిడీ చేస్తున్నాడు, పేదవాడు. దోపిడీ జరిగిపోతుంది. ఆలోచనలు శాస్త్రీయ దృక్పథం లేకపోతే సమాజంలో దోపిడీ ఉంటుంది, అణగబడి ఉంటుంది. ఈ సమాజంలో కాలం ఈ కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు, చంపుకోవడాలు, లక్షలాది మంది చంపుకున్నారు. అలాగే మన దేశంలో ఆరోగ్యం ఎన్ని మూఢనమ్మకాలు. జబ్బులు రావాలంటే ఏదో పొంగుతనం వచ్చిందంటే అమ్మవారు, ఇంకోటి పెద్దమ్మవారు, చిన్నమ్మవారు. మంత్రం ఇస్తే జబ్బులు తగ్గుతాయని మంత్రం పొక్కులు. అదే ఆ వైరల్ డిసీజ్ ఒక వ్యాధికి మీద వస్తాయి. వ్యాధుల గురించి కూడా మూఢనమ్మకాలు అంటే ఈ సమాజం ఎలా ముందుకు వెళుతుంది? సరైన శాస్త్రపదం లేకపోతే ఎందుకు వస్తుంది, ఏంటి ఈ జబ్బు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, రాకుండా ఏం చేయాలి? ఆ దుఃఖం లేకపోతే శాస్త్రపదం లేకపోతే మనలో ఈయన అంటువ్యాధులు పెరిగిపోతున్నాయి. అంటువ్యాధులు తెగ పెరిగిపోతున్నాయి. కరోనా టైంలో కరోనా వ్యాక్సిన్ వచ్చింది కనుక మనం బతికేది, మన భారత సగం తుడిచిపెడిపోయేది. ఆ వ్యాక్సిన్ రాబట్టి మనందరూ బతికాం. ఈ మూర్ఖ జనాలతో ఆ మూర్ఖ జనాలు వ్యాక్సిన్ ఎంచుకోకుండా కూర్చున్నట్లయితే నీలాంటి వాళ్ళు నాలాంటి కూడా ఎగిరిపోయేవాళ్ళు. మనం ఎంచుకున్నాం, వాళ్ళు ఎంచుకోరు. ఇంకో దేవుని ప్రార్థిస్తాం, భజన చేస్తాం, పూజిస్తాం, కనుక్కుంటూ కూర్చుంటే అయ్యేదా? కేవలం సైన్సు, శాస్త్రపదం. ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే పిల్లలందరూ వ్యాక్సిన్ వేస్తున్నాం, పోలియో డ్రాప్స్ అన్నీ వేస్తున్నాం. వేయబట్టే అందరూ హాయిగా. పూర్వకాలం శిశుమన్నాలు ఎన్ని ఉండేవి? శాస్త్రీయ దృక్పథం. అంచేత శాస్త్రం కావాలంటే అందరికీ చదువు రావాలి, అందరికీ చదువు రావాలి. అంతే కర్మ, దురదృష్టం, నుదిరాత ఇవన్నీ భక్తులు, మోక్షాలు ఇవన్నీ పనికిరావు. ప్రజల్లో లాజికల్ థింకింగ్ కావాలి. అది ఈ లాజికల్ థింకింగ్ ల్యాకింగ్. దానివల్ల సమాజం ఇంత వెనకబడి ఉంది. సమాజం వెనకబడ్డానికి కారణం ఏంటి? శాస్త్రీయ దృక్పథం లేకపోవడం, ప్రశ్నించే గుణం లేకపోవడం, పరిశీలించే గుణం లేకపోవడం, పరీక్షించే గుణం లేకపోవడం. ఎందుకు ఈ జబ్బు వచ్చింది, ఎందుకు మనుషులు ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా అవుతుంది ఆలోచిస్తున్నాడా? బళ్ళు ఇవ్వడం, ఇప్పటికీ బళ్ళు ఇవ్వడం, నరబళ్ళు కూడా ఇస్తున్నారే. ఏమిటిది? కేవలం శాస్త్రీయ లేకపోతే సామాజికంగా మనం అభివృద్ధి చెందకుండా అవుతున్నాం మనం. అంతే సామాజిక పోవడంలే ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం ఈ రంగం మూఢంగా ఉంటున్నాం. అంచేత ఆరోగ్య రంగం కావచ్చు, ఇంకో రంగం సమాజంలో అభివృద్ధి లేకుండా పోయింది. అంచేత అంతా దైవన్యమే అనుకుంటారు. కాదు. అంచేత తక్కిన దేశాల కంటే వెనకబడిపోవడం కారణం మన దేశంలో శాస్త్రీయ దృక్పథం లేకపోవడమే. అలాగే ఇతర దేశాలు కూడా ఉన్నాయి, వెనకబడిన దేశాలు కొన్ని ఆఫ్రికా దేశాలు ఉన్నాయి, అక్కడ కూడా మూఢనమ్మకాలు ఎక్కడ వెనకబడి. మన ఒక్క దేశం కాదు, ప్రపంచంలో శాస్త్రీయ దృక్పథం లేకపోతే ఇంకా చాలా కొన్ని దేశాలు, ఆఫ్రికాలో కొన్ని దేశాలు ఇలాగ వెనబడి ఉన్నాయి. ఎయిడ్స్ వ్యాధి వచ్చినా పిరిగిపోయింది అక్కడ శాస్త్రీయ దృక్పథం లేకపోతే. విద్యారంగం కూడా అంతే. విద్యారంగం మనకి మరి ఎందుకు అంత గొప్పగా అభివృద్ధి అనేది? మనకి తక్కిన దేశాలు ఎందుకు అంత గొప్పగా వచ్చింది? అక్కడ ఉన్న చదువుకోవడానికి ఎందుకు అంత గొప్పగా వాళ్ళు ప్రయోగాలు చేసే సైన్స్ని అన్నిట్లోనూ ఎందుకు నిష్ణాతులుగా అయ్యారు? వాళ్ళకి ఎందుకు అంత నోబెల్ ప్రైజులు వచ్చాయి? మనకేమి నోబెల్ ప్రైజులు?
మన వాళ్ళకి ఎవరైనా నోబెల్ ప్రైజ్ అంటే అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఇంకొంత ఆఫ్రికాలోనో, అదే ఆస్ట్రేలియాలో ఉంటే అక్కడ ఉండి పనిచేస్తే వాళ్ళకి వచ్చే మన భారతీయులకి ఏం నోబెల్ ప్రైజ్ ఉన్నట్టు ఏమి నోబెల్ ప్రైజులు? ఒక్క జర్మనీ తీసుకుంటే 70 మందికి 100 మందికి నోబెల్ ప్రైజ్ ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. అమెరికా తీసుకుంటే కొన్ని 100 మంది నోబెల్ ప్రైజ్ వచ్చినారు. మనకి ఏరి ఒక్కళ్ళే నోబెల్ ప్రైజ్ అనేది అంత గొప్ప నిష్ణాతులు పరిశోధనలో ముందున్న వాళ్ళకి ఇస్తారు. ఏదో అంత వైజ్ఞానికంగానే ఎక్కడో ఒకడో ఇద్దరా? అంతేనా? ప్రపంచ జనాభాలో మనం ఎంతో ఎక్కువ ఉన్నాం. ఏది కారణం విద్యారంగంలో కూడా శాస్త్ర దృక్పథం లేకపోవడం కారణం, దానిలో శాస్త్ర విజ్ఞానం పెరగకుండా పోవడం కారణం. ఎందుకు విద్యారంగంలో మనం చదువుకుంటున్నారు? ఎందుకు సైంటిస్టులు తయారవట్లేదు ఇక్కడ? అక్కడ ఎందుకు అంతమంది సైంటిస్టులు ఉన్నారు? ఎందుకు అంతమందికి నోబెల్ ప్రైజులు వచ్చాయి? ఇక్కడ ఎందుకు రావట్లేదు? ప్రశ్నించండి. శాస్త్ర దృక్పథం లేకపోవడం వల్లే నా కర్మ, నా దురదృష్టం, నేను ఇంతే చేయగలను, నా శక్తి ఇంతే అనుకోవాలి. శక్తి అంతే కాదు, శాస్త్రయుగం లేవడం కూడా. అందుకని విద్యారంగం బాగా చిక్కి మంచి మంచి సైంటిస్టులు తయారవ్వాలంటే శాస్త్ర దృక్పథం కావాలి. సైన్సే అవసరం లేదు అమ్మా. సైన్సే నేర్చుకో. పెద్దోడు సైన్స్గా, శాస్త్రపదానికి సైన్స్కి సంబంధం లేదు. ప్రశ్నించడం, పరిశీలన, పరీక్షించడం, అది ఆర్థిక రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, పనిచేసి పైకి తీసుకోవాలంటే సైన్స్ ఎందుకు? సైన్స్ అవసరం లేదు. ముందు శాస్త్రపదం కావాలి. ఆ శాస్త్ర లోపం వల్లే సామాజికంగా మనం వెనకబడి ఉన్నాము. విద్యారంగంలో పుక్కుడు పురాణ గాజులా మనకు నేర్పేది. సైన్స్ నేర్పు, ఒక ఆలోచన నేర్పు, ప్రశ్న నేర్పు, పరిశీలన నేర్పు. అలానే కాదు మంచిగా పుస్తక పాఠాలు కూడా పనికిరాని చెత్త కథలు, ఏమాత్రం నిజాలు లేనివి, అబద్ధాల కథలు, పుక్కిడి పురాణాలు, మహత్యాలతో పెడతారు కథలు. నేను కనీసం ఒక పుక్కిడి పురాణం కాదు పెట్టినా మీరు శాస్త్రీయంగా ఆలోచించి దీన్ని చెప్పండి, తప్పేలాగో చెప్పండి అడుగుతారా? ఏ ఒక్కడో అడగడు, ఏ ఒక్క టీచర్ అడగడు. ఒక పుక్కిడి పురాణం గాజులు టెక్స్ట్ బుక్లు ఉంటాయి. ఒక సైన్స్ వరై ఇది ఎలాగ నువ్వు చెప్పరా, శాస్త్రం తప్పేలా చెప్పి అడుగుతాడు. ఒక్కడే ప్రశ్నిస్తాడా? ఎందుకని? వీడి బుర్ర కూడా అలాగే ఉన్నాయి కనుక. నేను ఇప్పుడు చెబుతున్నాను, మా భారతం ముందుకెళ్ళాలంటే, విద్యలో మార్పు రావాలంటే ముందు వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి వాడుకోవడం సరిగ్గా లేదు కనుక ఈ చెత్త కథలే పెడతారు. కానీ కనీసం విద్య చదువు నేర్పే గురువు అయిన వాడైనా వరే శాస్త్రపదంతో ఇది ఎంతవరకు కరెక్టరా చెప్పరా నువ్వు అని చెప్పి దాంట్లో అంత తప్పుతో బయట చెప్పి పిల్లలను తయారు చేయండి. అంచేత విద్యా మన రాజ్యాంగంలో కూడా మనకి అందరికి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మన రాజ్యాంగంలో చెప్పారు. నీకు కేవలం హక్కులే కాదు, విధులు కూడా ఉన్నాయి. మన 51 AH ఆర్టికల్లో, ఆ రాజ్యాంగంలో 51 AH 1976లో ఏర్పాటు చేశారు. దాంట్లో 51 AH దాంట్లో స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, దాంట్లో మొట్టమొదటి సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయపదం కావాలి, హ్యూమనిజం మానవత్వం కావాలి, సమానత్వం అనుకున్న హ్యూమనిజం కావాలి, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ పరీక్షించడం, పరిశీలించడం కావాలి, అలాగే రిఫార్మ్ మార్పు చెయ్యి. మూఢంగా దేన్ని నమ్మదు, మార్పు చెయ్యి, ఉన్నదాన్ని ఇంకా నువ్వు ఆలోచించి మార్పు చెయ్యి అన్నారు. చెప్పేశారు, అయిపోయింది అన్నారు. ఐన్స్టీన్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని కూడా ఫారిన్లో మళ్ళీ దానికి తక్కని ఎడిషన్స్ వచ్చాయి. ఇది తప్పని చెప్పారు, ఎడిషన్స్ వచ్చాయి. మనమా మూర్ఖంగా ఐన్స్టీన్ చెప్పాడు, న్యూటన్ చెప్పాడు అనేది ఒప్పేసుకుంటాం. ఏది మనకి? ఎందుకంటే మన దేశంలో అంతా దైవ నిర్మితం కదా, ప్రశ్నించక వీల్లేదు. అందుకని 51 AH ఏం చెప్పాడు, ఫండమెంటల్ డ్యూటీ ఏం చెప్పారు, ప్రాథమిక విధి ఏంటంటే సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయపదం, హ్యూమనిజం మానవత్వం, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ పరిశీలించడం, పరీక్షించడం, రిఫార్మ్ ఉన్నదాన్ని మార్పు చేయడానికి కృషి చెయ్యి. ఇంకా అభివృద్ధి కావాలి, ఉన్నదానికి అభివృద్ధి కావాలి. అందుకే జవహర్లాల్ నెహ్రూ కూడా 1946లో డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్లో రాశారు. నెహ్రూ రాశారంటే సైంటిఫిక్ టెంపర్ అనేది విమర్శనాత్మక విజ్ఞాన శాస్త్రము. అది విజ్ఞాన శాస్త్రం అన్నారు. అసలు సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రీయ దృక్పథం అనేది విమర్శనాత్మక అంటే విశ్లేషణ, లాజికల్గా ఉండేది విజ్ఞాన శాస్త్రం. అది విజ్ఞాన శాస్త్రం అని చెప్పాడు మామూలు కూడా. సత్యం కోసం అన్వేషణ, ఇది జ్ఞానాన్ని పెంచుతుంది.
సైంటిఫిక్ టెంపర్ జ్ఞానాన్ని పెంచుతుంది. పరిశీలన చాలా అవసరం. పరీక్ష చేయకుండా దేనైనా అంగీకరించడం కానీ నిరాకరించడం కానీ పనికిరాదు. దేన్నైనా సరే పరిశీలించు, పరీక్షించు, అప్పుడు రైటో తప్పో చెప్పు. అంతే గుడ్డిగా దేన్ని నమ్మకు. గుడ్డిగా దేన్ని ఏదో పుస్తకాలు హోలీ బైబిల్లో ఉంది, లేదా రామాయణంలో ఉంది, లేదా వేదాలు నమ్మద్దు. నిగ్గు తేల్చి ఒప్పుకో. అది సత్యం నిర్ధారణ అయినప్పుడే అంగీకరించాలి. అవసరం అనుకుంటే అంతకుముందు అంగీకరణ విషయాన్ని కూడా పరిశీలించాలి. ఇప్పుడు ఐన్స్టీన్ చెప్పాడు, అందరూ చాలా ఐన్స్టీన్ చెప్పిన వారు కూడా పరిశీలించారు కనుకే మార్పు చేశారు. నిరంతరం అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. రిఫార్మ్ అంటే నిరంతరం ఉన్నదాన్ని అభివృద్ధి చెయ్యి అన్నాడు ఎవరు. ఇంకా అదే దట్ ఈజ్ నాట్ ఫుల్ స్టాప్. అక్కడ ఫుల్ స్టాప్ లేదు, అక్కడ ఓన్లీ కామా ఉంది. పరిశీలించి ఆధారమైన విషయాల్ని మార్చగల సామర్థ్యం పెంచాలి. శాస్త్ర దృక్పథానికి అలా మార్చే సామర్థ్యం శాస్త్ర దృక్పథానికే ఉంది. పూర్వకాలం ఉన్నదాన్ని ఆలోచించి పరిశీలించి పరీక్షించి దాన్ని మార్చే శక్తి దేనికి ఉంది? శాస్త్రీయ దృక్పథానికి ఉంది, సైంటిఫిక్ టెంపర్కి ఉంది. ఈ జీవితం పురోగతి సైన్స్ అండ్ సైంటిఫిక్ టెంపర్ మీదే ఉంది. జీవితం ఒక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి అంతా కూడా శాస్త్ర దృక్పథం మీదే, సైంటిఫిక్ టెంపర్ మీదే ఉంది. ఎంత స్పష్టంగా నెహ్రూ చెప్పాడు, చెప్పారు. అలాగే గోరా గారు వ్యక్తిత్వ వికాసం కూడా సైంటిఫిక్ టెంపర్ మీదే ఉంది అన్నారు. సైంటిఫిక్ టెంపర్ ఆలోచించు. ఆత్మవిశ్వాసం అంటే మన వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటంటే, వ్యక్తిత్వం అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి, స్వీయ అవగాహన ఉండాలి, స్వీయ అభివృద్ధి ఉండాలి, నాయకత్వ లక్షణాలు ఉండాలి, చక్కని ప్రవర్తన ఉండాలి, మానవత్వం కూడిన అభివృద్ధి ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలని. ఇంకా సమాజం అభివృద్ధి చెందాలంటే వ్యక్తిత్వ వికాసం అత్యంత అవసరం. ముందు నీలో మార్పు వచ్చు, నువ్వు మారాలి. నీలో శాస్త్ర దృక్పథం కావాలి, ఏదో ఎక్కడి నుంచి వస్తున్నా కాదు. ముందు నీలో శాస్త్ర దృక్పథాన్ని పెంచుకో. దానికి సరైన జ్ఞానం అవగాహన పెంపొంచుకోవాలి. దానికి ముఖ్యంగా శాస్త్ర విజ్ఞానం శాస్త్ర దృక్పథం కావాలి. స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. దీనికి లాజికల్ థింకింగ్, ఫ్యాక్ట్ ఫైండింగ్, ఎవిడెన్స్ కావాలి. అంటే దైవభావం ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎలా దైవభావం ఉన్నాడు మతాలు నమ్ముకుంటాడు. దైవభావం ఉన్నాడైతే ఎలా జరగాలో అనుకుంటాడు. అదృష్టం కర్మ అనుకుంటాడు. అదే దాని మరి అది ఎంత పని కాదు. అంటే సైంటిఫిక్ టెంపర్ అత్యంత అవసరం. అందుకే నాస్తికత్వం కావాలి. నాస్తికత్వం మళ్ళీ చెప్తాను గోరగారని. ఆసక్త, సంఘదృష్టి, వ్యక్తిత్వం, దీంట్లోనే అప్పుడే వ్యక్తికి ప్రాధాన్యత వచ్చింది. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. అంచేత శాస్త్రీయ దృక్పథం ద్వారానే అన్ని రంగాలు సరైన విధంగా ముందుకు వెళతాయి. వ్యక్తిగత వికాసం కూడా వస్తుంది. దానికి కరెక్ట్గా ప్రోత్సహించేది నాస్తికత్వం. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిళ, సతీ సహమనం దాన్ని నిషేధించడం కోసం జీవితాంతం పోరాడినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. అసలు ఆయన ఇది ఎంత అమానుష్యమైనది. చాలా జనం మరి ఏంటి కొన్ని సంవత్సరానికి 600 నుంచి 800 మందిని సతీసహగం ఉన్న లేడీస్ చంపేశారమ్మా. వాళ్ళు దాదాపు 100 సంవత్సరాల పాటు 100 సంవత్సరాల పాటు చేరి వాళ్ళ మొత్తం లెక్క తీస్తే ప్రతి ఏడాది 600 నుంచి 800 మంది ఆ మహిళలు సతీసహగమనం పేరు సజీవంగా దానం చేయబడ్డారు. కానీ ఎందుకని స్పందించలేదు జనం? అది సామాజికమైనది ఆచారం, సామాజిక ఆచారం. గుండె తరుకుపోట్లేదా? ఒక్క మనిషిని చంపితేనే అమ్మా అనుకుంటున్నాం మనం, అయ్యో అనుకుంటున్నామే. భర్త చచ్చిపోతే ఆ చితి మీద ఆ భార్యని ఇది ఆచారం, పతివ్రత లక్షణం అని తీసి పడేసి సజీవంగా తగలెడుతుంటే సొంత సోదరులు, సోదరీమణులు, దక్కని వాళ్ళు, బంధువులు ఎలా చూస్తూ ఉన్నారు? అసలు ఎలా అయింది అది? అంటే ఒక అమానుషమైన సామాజిక దురాచారాన్ని ప్రశ్నించకుండా దాన్ని పాటించారు. ఆస్తికత్వంలో ఇంత అమానుషమైనటువంటి ఆచారాలు, దురాచారాలు, సతీసహగమనం. మన దేశంలోనే సతీసహగమనం. దానికి స్పందించిన రాజా రామ్మోహన్ రాయ్ చివరికి తన సొంత వదిన్ని
అలాగా తమ ఇంటి వాళ్ళు తన వాళ్ళు సొంత వదిన అన్నయ్య చచ్చిపోతే అన్నయ్యతో పాటు తగలెట్టారు. ఏమిటిది? అక్కడ ఎదిరిపోయింది గుండె బెదిరి. ఏమిటిదంతా? ఏమిటి దురాచారం? నా కళ్ళెదిటే నా వదిన భర్త చనిపోయిన అన్నయ్యతో పాటు దహనం బలవంతంగా దహనం చేయబడింది. ఈ రోజుకి ఇప్పటికీ మనకి ఎన్నోట్లో ఇప్పుడు అంటరానితనం ఉంది. తోటి మనిషిని అంటరాని వాడని చెప్పి ఊరికి బయట కుక్కల్లాగా పందుల్లాగా పడేసి ఉంచడం నిన్న మన గుడిసెల్లో ఉంచారే. మన స్వాతంత్రం వచ్చాక ఇప్పుడు నిదానంగా అంటరానితనం పనిగా అని చెప్పేసి చెవిటి ఇప్పటికీ ఇంకా అంటరాని వాడిని పెళ్లి చేసుకుంటే అంటరాని కులంలో పెళ్లి చేసుకుంటే అగ్రకులం చేసుకుంటే ఆ అగ్రకులస్తులు అంటరాని చేసుకుంటే వీళ్ళు దాన్ని చేసుకుంటే అగ్రకులస్తులను అంటరాని వాళ్ళు చంపారేస్తున్నారు కదా. ఎంత ఘోరంగా ఉంది. ఆ మిర్యాలగూడలో ఒక అంటరాని వాడు ఒక అగ్రకులసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడిని సొంత మామ చంపారేశాడు. ఆహాహా అన్నారు జనాలు. తప్పేమిటి అన్నారు. సిగ్గుందా ఈ మనుషులకి? మానవత్వం ఉందే మనుషులు అంటాను. అలాగే రాజారామయ్య రాజంగా స్పందించాడు. అంతే రాజారామయ్య గురించి మనం కొత్తగా తెలుసుకున్నాం. కొన్ని మూఢనమ్మకాలు వ్యక్తిపరంగా ఉంటాయి, కొన్నేమో మూఢనమ్మకాలు సంఘపరంగా ఉంటాయి. సమాజపరమైన మూఢనమ్మకాలను అవి ఎంత హానికరమైనా వాటిని సమాజం ఆచారంగా భావిస్తుంది. ప్రజలు ఏమాత్రం ఆలోచించకుండా అనుసరిస్తూ ఉంటారు. ఒక ఆచారం దాంట్లో ఎంత హింసున్నా అమానుష్యం ఉన్నా దారుణం ఉన్నా దాన్ని ఆపోషిస్తారు. బుద్ధి లేకుండా మానవతం లేకుండా ఆలోచిస్తారు. సాంఘిక దురాచారంలో ఇమిడి ఉన్న వ్యవస్థాగతమైన హింసను ప్రజలు త్వరగా గుర్తించరు. ఇంత తీరిపోతే చంపేస్తున్నారు సజీవంగా. ఏంటి అసలు సజీవంగా దహనం చేయడం ఏంటి అసలు? అది ఊరుకున్నారా? శతాబ్దాల తరబడి ఆచారం జరిగింది. శతాబ్దాల తరబడి జరుగుతుంటే ఎందుకు దాన్ని ఆపలేకపోయారు? ఎందుకంటే మన మతాచారం, మన సంఘాచారం, మన ఆచారం, మన సాంప్రదాయం. ఏంటి ఆచారం సాంప్రదాయం? మానవత్వం లేని ఆచారాలు సాంప్రదాయాలను మనం హర్షించారు. అలాగా మన భారతదేశంలోనే హర్షించారు. ఒకవేళ గుర్తించినా సమాజంలో పాతుపోయిన మూఢనమ్మకాలను ఎదిరించడానికి చాలామంది నిస్సహాయంగా ఉండిపోతూనే ఉంటారు. కనుక చేయలేదు, ఏం చేయలేదు. మనం ఏం చేయగలం? నోరితే వీళ్ళు కూడా కొడతారు, చంపుతా అంటారు. మనకి పోయినలే అంటారు. ఎవరైతే ధైర్యంగా వ్యతిరేకించారో వారి తర్వాత తరాలు వారు మాత్రం కీర్తిస్తారు. ధైర్యంగా వ్యతిరేకించాలి. అంచేత ఈ రకమైన మూఢనమ్మకం సత్యసాగమనం. అది తరతరాలుగా కొనసాగడంతో తరతరాలుగా యుగాలుగా కొనసాగింది. దాన్ని ఒక సాంఘిక ఆచారంగా ప్రజలు అనుసరిస్తూ వచ్చారు. భర్త మరణించిన తర్వాత ఆ భర్త చితిపై భార్య కూడా సహమనం చేయాల్సిందే. ఆ మంటల్లో పడి చనిపోవాల్సిందే. ఆయన సమాజం అలాగే భావించింది అప్పటి రోజుల్లో. అలాగా సహగమనం చేసే భార్యవృద్ధులకి స్వర్గం లభిస్తుందంట. స్వర్గం లభించాలని దీనికి బతుకుందాన్ని ప్రయత్నిస్తుంది. పుణ్యకార్యం చేసిన ఆ చచ్చిపోయినోడికి స్వర్గం రావాలంటే వీడు చావాలి, ఈవిడికి స్వర్గం వస్తుంది, ఇద్దరికి స్వర్గంలో ఉంటారు. వాడి స్వర్గం రావాలి అంచేత గ్యారంటీగా స్వర్గం రావాలి కనుక ఈవిని కూడా చంపేస్తుంది. చూడు ఎంత దుర్మార్గపు ఆలోచన. మతం పరమైన ఆలోచనలో ఎంతమంది. వాడికి స్వర్గం రావాలి కనుక బతుకున్నాడు చెప్పి ఇద్దరు స్వర్గంలో ఉండంటారు హాయిగా. స్వర్గస్థులు అయ్యారు. సహగమనం చేసే భార్యవృద్ధులకి స్వర్గం లభిస్తుందని, పుణ్యకారం చేసిన స్త్రీ అని ఆమె గొప్ప వ్యక్తిగా గుణవతిగా శీలవతిగా ఈ సహగమనం అనేది పురాతన కాలంలో ఆర్యుల ఆగమనంతో ప్రారంభమైన మూఢనమ్మకం. ఆర్యులు చెందించి మొదలైన భారతదేశం. ఆర్యుల దగ్గర చూసుకో. రాజస్థాన్లోని మేవారు, మార్వాడు, జైపూరు, బికనీర్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేది. రాజకుమారులు, ఉన్నత స్త్రీలు ఎక్కువగా పాటించారు దీన్ని. 19వ శతాబ్దానికి కూడా ఈ మూఢనమ్మకం మరింత ముదిరింది, బాగా ఎక్కువైంది. అప్పుడు కూడా ఇంకా తెక్కల పెరిగింది. మహోదయ రాజులు దీన్ని నిషేధించారు కూడా. మహోదయ రాజులు వచ్చి నిషేధించిన వాళ్ళైనా ఆపలేకపోయారు. బ్రిటిష్ పాలన ప్రారంభమయ్యాక గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ సతీసాగమనం ఎన్నో వ్యతిరేకుల మధ్య నిషేధించారు. చేయడం వీల్లేదన్నారు. సతీసాగమనం నిషేధించడం వీల్లేదు, మా మతాచారం. చంపడం మన మతాచారం. చంపడం మా మతాచారం, నువ్వు నిషేధించడం వీల్లేదు. ఏంటిది? మంటల్లో పడేయడం మా మతాచారం. అంత వ్యతిరేక చేత ఆధునిక సంఘ సంస్కృతిలో రాజా రామ్మోహన్ రాయ్
ఈ మూఢనమ్మకాల వ్యతిరేకంగా దశాబ్దాల పాటు పోరాడు, దశాబ్దాలు పెట్టి పోరాడు. తన అన్న చనిపోవడంతో బలవంతంగా తన వదిన సతీసహనం చేయించడం అతన్ని కలిచివేసింది. 1815 నుండి 1928 వరకు తీసుకున్న స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూస్తే సతీసహగమనం మూఢనమ్మకం వల్ల ఈ సతీసహగమనం వల్ల ప్రతి సంవత్సరం 500-600 మంది స్త్రీలు ఈ రంగా చనిపోయారు. లెక్కల ప్రకారం తేలిక లెక్కలు ఎన్ని ఉన్నాయో స్టాటిస్టిక్స్ ప్రకారంగా నమోదైన లెక్కల ప్రకారంగా 500-600 మంది చనిపోయారు. ఇంతకీ అమానుషం ఉందా? తలుచుకుంటే గుండె కరిగిపోతుంది సార్. దీనిలో ఎక్కువ భాగం కలకత్తాలో కూడా జరిగింది. కలకత్తా బాగా ఎక్కువ జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ ఈ మూఢనమ్మకాలను మూఢత్వాన్ని నిర్వహించడానికి అష్టకష్టాలు పడ్డాడు. ఇంగ్లాండ్ వెళ్ళి ప్రివీ కౌన్సిల్లో కూడా విజయం సాధించాడు. ఇంకా వెళ్ళి ఏమైనా సరే లాభం లేదు, ఇక బెంటింగ్ పెట్టాడు కానీ ఆగట్లేదు ఇది అంటే ఏమైనా సరే దీన్ని నిషేధించాలి, మీరు దాని గురించి సీరియస్ చేయాలని ఇంగ్లాండ్ వెళ్ళి మనకి రాజుల పాలన కదా, బ్రిటిష్ రాజుల పాలన కదా, వెళ్ళి చేసి అక్కడ పెద్ద ప్రివీ కౌన్సిల్ అంటే దాడి చేశారు. ఇంకా పూర్తి చేసి ఆ ప్రివీ కౌన్సిల్లో దాన్ని పాస్ చేయించి ఆయన తిరిగి రాకుండా 1833లో ఇంగ్లాండ్ నగరంలోనే బ్రిస్టల్లో చనిపోయాడు. ఇంక ఇండియా రాలా, చేయించాడు కానీ అదొకటి చేశాక ఆయన అక్కడ చనిపోయాడు. ఇంగ్లాండ్లో చనిపోయాడు. ఒక పక్క రాజారామయ్య కృషికి చట్టం కూడా తోడు కావడంతో ఈ మూఢనమ్మకాన్ని అంతం చేయడానికి బలం చేకూరించే వరకు. అయితే ఆ నిషేధం బ్రిటిష్ పాలిత చూడు విచిత్రం చూడు, భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ పాలన ఉంది, మరి కొన్ని స్థానాల్లో సంస్థాన రాజులు వేరే ఉన్నారు. మొత్తం భారతదేశం అంతా బ్రిటిష్ పాలనలో లేదు అప్పుడు. అంచేత ఆ చట్టం బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లోనే ఉంది, కానీ స్వదేశ సంస్థానాలు ఆ చట్టాన్ని గుర్తించకపోవడంతో కొంతచోట సత్యగమనం జరుగుతూనే ఉంది, ఆ స్థానంలో కొనసాగుతోంది. స్వాతంత్ర్యానంతరం కూడా ఉత్తర హిందుస్థానంలో సత్యసహగమనం మూఢనమ్మకం కొనసాగుతూనే ఉంది. దానిలో స్త్రీలు వందలాది మంది చచ్చిపోతూ ఉన్నారు. ఇది అమానుషమైన క్రూరమైన మూఢనమ్మకం. అంటే చూడు, బ్రిటిష్ వాళ్ళు ఉన్న ఏరియాలోనే అది గట్టిగా అమలుపరచగలిగారు. బ్రిటిష్ వాళ్ళు లేకుండా సంస్థానాధిపతులు ఉండేవారు, వాళ్ళ దాంట్లో అది ఆచారం సాంప్రదాయం, మేము దాని జోలికి పోము, చంపుకొని చచ్చుతామని ఆ రంగా మూఢనమ్మకం జోలి చాలా మూఢనమ్మకం మనకెందుకు లేని ఎవరి పిచ్చి వాడికి ఆనందం. కానీ అమానుషంగా ఆడదాన్ని చంపేస్తున్నారనేది ఆలోచన లేకుండా ఉంది. అది ఆ రంగా ఆయన చేసి ఎంతో ధైర్యంతో సాహసంతో చేశాడు. ఇలాంటి సంఘ సంస్కర్తలే మనకి ఆదర్శం. దారంగా రాజా రామ్మోహన్ రాయ్ మతాచారాల పేరిట సంఘంలోనే ఆచారాల పేరిట అమానుష్యాలు మాత్రం తప్పనిసరిగా ఖండించాల్సిందే, ఎదురు తిరగాల్సిందే. అంతేగాని ఆచారం మతాచారం మత సాంప్రదాయం కాదు. ఎక్కడ ఏ చోట సరే ఎవరికి అన్యాయం జరుగుతున్నా, ఎవరికి బాధ కలుగుతున్నా సరే దాన్ని ఖండించాల్సిందే. అది రాజారామ యొక్క జీవితం మనకిచ్చిన సందేశం. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ప్రేక్షకులకు స్వాగతం. 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడలోని బెన్ సర్కిల్ సమీపంలో గల నాస్తిక కేంద్రంలో జరగబోతున్నవి. థీమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్: పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్, సెక్యులర్ రిఫార్మ్. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లోని నాస్తికులు, నాస్తికాభిమానులు, రేషనలిస్టులు, హ్యూమనిస్టులు, ప్రీ థింకర్స్ తదితరులు కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. మీరు కూడా ఈ 2 రోజులు జరిగే మహాసభల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. డెలిగేట్ ఫీ 800 రూపీస్. మిగతా వివరాలకు ఈ క్రింది నంబర్లను ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ నియంత 9490754655, డాక్టర్ మారు 9848012127, శ్రీమతి రష్మి 9849081733, శ్రీ సుబ్రహ్మణ్యం 9390577119. ఈమెయిల్ ఐడి positiveatheist@gmail.com. వెబ్సైట్ www.atheistcenter.in. కాన్ఫరెన్స్ వివరాలన్నీ యూట్యూబ్లోని ఎథీస్ట్ బులెటిన్, పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్, పాజిటివ్ ఎథియిజం ఇంగ్లీష్ ఛానల్, పాజిటివ్ ఎథియిజం హిందీ ఛానల్,
ఎథిస్ట్ సెంటర్ ఛానల్స్లో వీక్షించవచ్చు. ఎథిస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, జపం చేస్తే మోక్షం లభిస్తుందనుకుంటారు కొందరు. వీరి అభిప్రాయంపై మీ కామెంట్ ఏమిటి? జపం చేస్తే మోక్షం ఏమీ రాదు, ఇంకా మూఢత్వం పెరుగుతుంది, మూర్ఖత్వం పెరుగుతుంది, మనిషి పనికి రాకుండా తయారవుతాడు. జపం వల్ల ఏమీ ప్రయోజనాలు లేవు, అంతే ముందు చెప్పిపోయేది. జపాల వల్ల తాపాల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇంకా మనిషి మూర్ఖుడిగా పనికిరాడుగా తయారవుతాడు. దీనికి ఏం చెప్తారంటే, పుణ్య ప్రదేశాల్లోనూ దేవతా సన్నిధిలోనూ జపం చేస్తే 10,000 రెట్లు ఫలితం లభిస్తున్నాడు. జపం చేస్తాం ఇంట్లో జపం చేసిన దానికి పుణ్య నది చోట దేవాలయం చోట ఇలా ఉంటాయి కదా, అలా చోట చేస్తే పుణ్యతీర్థాలు చేస్తే 10,000 రెట్లు లాభం. చూడు మనుషుల్లో మౌఢ్యాన్ని ఎలా పెంచుతుంది, మతం ఎలా పెంచుతుందో. శివ సాన్నిధ్యంలో జపం చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుందంట. శివ సాన్నిధ్యంలో పులితోలు మీద కూర్చొని జపం చేస్తే మోక్షం కలుగుతుంది. ఇది ఇలా ఉండగా వెదురు తడికిపై జపం చేస్తే దరిద్రం ఇస్తుంది. కింద కూర్చొని చేస్తే వెదురు తడికి మీద కూర్చొని జపం చేయాలి మళ్ళీ దానికి. అలా కాకుండా రాతి మీద కూర్చొని జపం చేస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని జపం చేస్తే దౌర్భాగ్యం అంటుకుంటుంది. గడ్డి మీద కూర్చొని జపం చేస్తే కీర్తిహీనుడు అవుతాడు. ఇదమ్మా, ఇది మన మతం చెప్పే గొప్ప విశేషాలు, చాలా గొప్ప విశేషాలు. అందుకని నువ్వు వెళ్ళి జపం చేయడానికి చేయాలి, తీర్థయాత్ర జరిగే చోటకి వెళ్ళి చేయాలి. పుణ్యతీర్థాలు దొరుకుతాయంటారు కదా, అక్కడే చేయాలమ్మా. ఇంట్లో కూర్చుని ఏదో నేల మీద కూర్చొని చేసే లాభం లేదు. నువ్వు చేసే జపం అంతా పరమ దండుక, ఇంకా పైగా ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది నీకు. అని చేయకుండా ఊరుకోడు. అంటే ఈ జపం చేయడం వల్ల ఎటువంటి ఫలితం లేదమ్మా, ఏ ఫలితం లేదు. జపం గురించి చెప్పేవన్నీ అవాస్తవాలే. జపం చేసేవాడు మనిషి ఏకాగ్రత భగవంతుని మీద లగ్నం చేయడం వల్ల ప్రశాంతత కలవడే కాకుండా లాభం చేకూరుతుంది అంటారు మళ్ళీ మామూలు కొంతమంది. అది నిజం కాదు. పరమాత్మ అనేవాడు లేనే లేడు. ఏ వ్యక్తి అయినా ఏ విషయంపైనా మనసును కేంద్రీకరించి ఆలోచన చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతున్నాను. సరే, అక్కడ భగవంతుడి మీద దృష్టిని కేంద్రీకరించడం కాదు, ఒక విషయం పైన మనసును కేంద్రీకరించడమే కారణం. శ్రద్ధగా విషయాన్ని ఆలోచించడం మనసుకి సంబంధించిన శక్తులన్నీ కేంద్రీకరిస్తాయి. అంటే ఏకాగ్రత కోసం మనం ఆ ఏకాగ్రత ఒక విషయాన్ని జస్ట్ కూర్చొని గట్టిగా ఆలోచిస్తే తప్పకుండా వస్తుంది. మనం చదువుకునేప్పుడు ఏం చేస్తాం, పిల్లలకి ఏం చేస్తాం, నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి, మనసంతా దాని మీదే కేంద్రీకరించు, చదువు మీదే నీకు చదువు. అంతేకాని ఇళ్ళలో చూసుకుంటూ ఆలోచిస్తూ ఏదో వస్తే రేడియో వింటూ టీవీ చూసుకుంటూ చేస్తే రాదురా అని పిల్లలు అలా అలా జపం కూడా చేస్తుంది. కానీ ఏ జపం వల్ల మనిషిలో ఒక రకమైన బానిస ప్రవృత్తి వస్తుంది. చదువు వేరు, ఇది వేరు. చదువులో ఏకాగ్రత కోసం నువ్వు అలా చేయడం, ఒంటరిగా కూర్చో చదువు దాని పెట్టి ఎక్కడ దృష్టి మళ్ళించుకోవాలి చేశాను, అది జపం వల్ల వచ్చేది ఏమీ లేదు. పైగా మనుషులకి ఏముంది, వాడు పనికిరాని వాడికి తయారవుతాడు. అంచేత భగవంతుడి కృప కానీ మరొకటి కానీ కాదు, జపం చేయడం వల్ల దైవ కృప కలుగుతుండలో నిజం లేదు. జపం చేసే విధానం బట్టి లాభం ఉందని కూడా అస్సలు అర్థం లేదు. అంచేత జపం వల్ల వనగూరేదేం లేదు. మోక్షం ఇంకా బుర్రకు బట్టి మనిషి పనికిరాని మూర్ఖుడిగా తయారవుతాడు. డాక్టర్ గారు, రాజ్యాంగంలోని సామ్యవాద లౌకిక పదాలపై ఇటీవల సుప్రీం ఇచ్చిన తీర్పు గురించి మీ అభిప్రాయం ఏంటి? మన లోక్సభ ఎలక్షన్స్ జరగకముందు, మన మన దేశం జనరల్ ఎలక్షన్ జరిగాయి కదా, కొన్ని రాష్ట్రాలు జరిగాయి, చాలా అన్ని రాష్ట్రాలు జరిగినాయి. జరిగినప్పుడు మోడీ గారు ఏం చెప్పారంటే, రాజ్యాంగంలో సెక్యులర్ సోషలిస్ట్ పదాలను తీసేస్తాము, మేము వచ్చాక తీసేస్తాం. ఆయన ఎంత హామీ కొన్నా అంటే ఇంకా ఫుల్ మెజారిటీ మాకే వస్తుంది, రాగానే దాంట్లో ఆయన సెక్యులరిజం సోషలిజం వర్డ్స్ కురుకుడు పట్ల. సెక్యులరిజం అంటే ఒక రకమైన మతరాహిత్యం. ఊరి నాయన మతాలు వద్దన్నాడు, మనమేమో రామనామం రామ మందిరాలు కడుతున్నాము. ఈ సెక్యులరిజం అంటే మత వ్యతిరేకం అయిపోతుంది, ఇంక దాన్ని నియమతం ఉండగా పీకి పరియాల్సిందే, రాజ్యాంగం ఉండడానికి వీలు లేదు. సుప్రీంకోర్టు ఏమో రాజ్యాంగం ప్రకారం తీర్పులు ఇస్తుంది, వాళ్ళ వ్యతిరేకంగా మనకే వ్యతిరేకంగా వస్తాయి తీర్పులని. నేను అంచేత సెక్యులర్ పదాలు ఎత్తియాలి అనుకున్నాడు. అలాగే సోషలిజం అంటే మరి ఈయనేమో అదాని ఇలాంటి వాళ్ళందరికీ గొడవ పెడుతున్నాడు అని నేను
పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరికీ అన్నీ గొడవ పెడుతున్నాడు. మరి సోషలిజం అంటే సమానత ఎలా కుదురుతుంది? అంచేత మనం దోచుకోవాలంటే, జనాలు మూర్ఖంగా ఉంచాలంటే సెక్యులర్ సోషల్ పదాలు ఎత్తేయాలి. సోషలిజం సెక్యులర్ చెప్పాడు, మేము వస్తే తీసేస్తాం అన్నాడు. అందుకని ఈ జనాలందరూ గుడ్డిగా హిందువులను 80% మంది హిందువులు ఉన్నారు కదా భారతదేశంలో, వీళ్ళందరూ నాకు ఓట్లు వేసేస్తారు, ధన తీసి పక్కన పెడతాం. నేను ఏం చేసి ఆడినాట పాడితే పాట అనుకున్నాడు మన ప్రైమ్ మినిస్టర్ గారు. ఇంత అనుకున్నాడు. ఏంటైంది? అయోధ్యలో రామమందిరం కట్టాడు, దాని మీద ఓట్లు కొల్ల కొట్టుకుందాం అనుకున్నాడు. అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది. అయినా సరే ఈ సెక్యులర్ సోషల్ అనే పదాలు రాజ్యాంగం తీసేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో రాజ్యాంగ పీఠికలో మరి ఉంది కదా తగ్గ ఆ పదాలు తీసేయాలని అశ్విని ఉపాధ్యాయ, బలరాం సింగ్ అనేవాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు పిటిషన్ వేసి తీసేయాలంటే మొన్నటి రోజున సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ఓ తీర్పు ఇచ్చారు. ఏది ఇప్పించారు? ఈ సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలని రాజ్యాంగంలో తీయనవసరం లేదు. అసలు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎంత కళ్ళ కన్నాడంటే, కొత్తగా పార్లమెంట్ కట్టినప్పుడు ఆ పార్లమెంట్ దాంట్లో ఇచ్చే రాజ్యాంగం ఇచ్చాడు అందరికీ. దాంట్లో 2 పేర్లు తీశాడు, సెక్యులర్ సోషల్ వర్డ్ తీశాడు. ఎత్తేనే కాకుండా ఇంకా దానికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. అసలు మొట్టమొదటిలో మన రాజ్యాంగ నిర్మాతలు ఈ పదాలు పెట్టలేదు, ఇందిరాగాంధీ పీరియడ్లో దాన్ని పెట్టారు, అంచేత నేను మొట్టమొదటి ప్రకారం ఫాలో అవుతాను కానీ ఇది ఫాలో అవ్వని తీసేసానని చెప్పాడు. తిరిగి తప్పించుకోవడం చేశాడు ప్రయోగం. కానీ ఆయన ఏ సందేశం వదలుచుకున్నాడు? రాజ్యాంగంలో ఈ 2 ఉండడానికి లేదు, సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు ఉండకూడదని నిర్ణయించాడు. దానికి అది మన సంకేతం అన్నమాట. రాజ్యాంగంలో సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు ఉండకూడదు. అందుకని తను ఇచ్చిన రాజ్యాంగ పుస్తకం ఇచ్చి దాంట్లో ఈ 2 పదాలు ఎత్తేసేసి మన పీఠికలో ఆ పీఠిక ఉన్నటువంటి రాజ్యాంగాన్ని వీళ్ళందరికీ ఇచ్చాడమ్మా. ఇస్తే సుప్రీంకోర్టులో వీళ్ళు ఏం చేశారంటే, ఒకటేం చేశారంటే అసలు ఈ అశ్విని ఉపాధ్యాయ, బలరాం సింగ్ వాళ్ళు ఏమి చేశారంటే పార్లమెంటుకి అసలు పీఠికలో మార్పు చేయడానికి, కొత్త యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడానికి అధికారం లేదు అని పెట్టారు. మొట్టమొదటి మూడు ఉన్నాయి క్లాజులు. ఒకటి ఏంటంటే పార్లమెంటుకి అధికారం లేదు. ఎందుకంటే ఇందిరాగాంధీ పీరియడ్లో 1975, 77 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్లో ఈ 42 అమెండ్మెంట్ వచ్చిందన్నమాట. ఆ 42 అమెండ్మెంట్లో అప్పుడు ఈ సోషలిజం అండ్ సెక్యులర్ అనే పదాలు చేర్చడం జరిగింది ఇందిరాగాంధీ అప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్లో. అందుకని అప్పుడు పార్లమెంట్ ద్వారా పెట్టారు కనుక అప్పుడు పార్లమెంట్కి అధికారం లేదు. అసలు లేనప్పుడు పార్లమెంట్ ఎలా పెడుతుంది? మరి మోడీ గారు మార్దని చెప్పాడు, ఫుల్ మెజారిటీ వచ్చినప్పుడు అది మర్చిపోయి ఇలా పెట్టారన్నమాట. పార్లమెంట్కి అధికారం లేదు. సుప్రీంకోర్టు ఏం చేసింది? ఆ 3 క్లాజులు పెట్టి ఫస్ట్ పిటిషన్లో పెట్టినది ఏంటంటే ఈ పార్లమెంట్కి రాజ్యాంగ పీఠికలో కొత్తగా దూర్చడానికి అవకాశం లేదండి. అంటే సుప్రీంకోర్టు పార్లమెంటుకి తప్పకుండా అధికారం ఉంది, కొత్త వేసి పెట్టడానికి తీయడానికి అధికారం ఉంది, పెట్టింది, తప్పేం లేదు, కొట్టిపరిచారు. రెండోది ఏం చేశారంటే సోషలిజం పదం పనికిరాదు అని పెట్టారు. సోషలిజం పదం ఉండబట్టి ఏంటైపోతుందంటే మనం చేసే ఈ పిటిషన్ చేసినట్టు అశ్విని ఉపాధ్యాయును, బలరాం సింగ్ అనే సోషలిజం పదం ఉన్నట్లయితే సోషలిజం అంటే అంతా సంపద అంతా ఆ సమాజపరం, ఇంకా ఈ వ్యక్తిగత ఆస్తులు ఉండవు, ఏమి ఉండవు. మనం ఈ సోషలిజం పదం ఉండబట్టి మనం ఏమైనా ఆర్థిక సంస్థలు చేయాలంటే ఈ పదం బట్టి మనకి ఇబ్బంది వస్తుంది, ఆర్థిక సంస్కరణలకి ఇబ్బంది వస్తుంది. అందుకే సోషలిజం పదం ఉండడానికి వీళ్ళే తీసేయాలి అన్నారు. దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే చీఫ్ జస్టిస్ సంతోష్ ఖన్నాను, సంజీవ్ ఖన్నాను, సంజయ్ కుమార్ ఏం చెప్పారంటే సోషలిజం అంటే ఏంటి? సమానత్వం. మనం కోరేది ఏంటి? సామాజిక న్యాయం, అందరికీ అన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం మనం.
ఇది సంక్షేమ రాజ్యం. మన భారతదేశ రాజ్యాంగం ఏంటంటే సంక్షేమ రాజ్యం. సంక్షేమ రాజ్యం అందరికీ సంక్షేమం కలగాలి, ఒక్కరిది కాదు, మొత్తం ప్రజల భారతదేశ ప్రజలందరికీ అందరిది. సోషలిజం అంటే అర్థం ఏంటి? సమానత్వం. మీరు చెప్పినట్టుగా ఆస్తులు సమానం చేస్తారు, ఆస్తి ఉండదని కాదు, అలా ఉండదు. అవి రకరకాల ఆర్థిక విధానాలు ఒక విధానం అంతే. కానీ సోషలిజం అర్థం ఏంటి? సమానత్వం. మన భారతదేశం ప్రధాన ఏంటి? మన భారత రాజ్యాంగ ప్రధాన విషయం ఏంటి? వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ అంటే సంక్షేమ రాజ్యము. అందరికీ చక్కగా సమానంగా అన్ని రకాల అవకాశాలు రావాలి. అది అందరి యొక్క మన భారత ప్రజలు ఏర్పాటు చేస్తారు రాజ్యాంగం. కనుక భారత ప్రజలందరూ కలిసి నిర్ణయం ఏంటంటే మనది సంక్షేమ రాజ్యం, అందరికీ సమాన అవకాశాలు రావాలి, సమానత్వం కావాలి అన్నింటిలోనూ అని కోరారు. మన భారత ప్రజలైన మేము అని రాసుకున్నారు వాళ్ళు. మేముని చేసిన మేము నిర్మించుకున్న రాజ్యాంగం అని పెట్టుకున్నారు. దాంట్లో సోషలిజం ఎందుకు పెట్టారని అందరికీ సమానమైన అవకాశాలు రావాలి, సామాజిక న్యాయం కావాలి, సమానత్వం కావాలి. సోషలిజం సమానత్వం తప్పేంటిది అంటే తప్పకుండా సోషలిజం వాడు కరెక్టే అంటే దాంట్లో పెట్టింది ఏమీ తప్పు కాదు అని. రెండు తుస్సు. ఇంక మూడోది సెక్యులర్ అనేవాడు. సెక్యులర్ అనేవాడు అనేది పనికిరాదు అని అన్నారు. సెక్యులర్ అనేది, సెక్యులర్ అంటే ఏంటంటి? మతంకి సంబంధించిన విషయాలు ఉండకూడదు. దానికి భారత రాజ్యాంగం ప్రకారంగా మన ఈ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాను జస్టిస్ సంజయ్ కుమార్ గారు చెప్పింది అంటే ప్రభుత్వానికి సొంత మతం అంటూ లేదు. ప్రభుత్వం ఏ మతానికి చెందినది కాదు. భారత ప్రభుత్వం ఏ మతానికి చెందిన, హిందూ మతానికో ముస్లిం మతానికో ఏ మతానికి చెందినది కాదు. ఇది సెక్యులర్. మనం ప్రజల్లో మతం నీకు ఒక మతం ఉండొచ్చు, ఇంకో మతం ఉండొచ్చు. అది వ్యక్తిగతం. మతం అనేది వ్యక్తిగతం. కొన్ని వ్యక్తులకు ఉంటే ఉండొచ్చు, వ్యక్తులు ఉంటే. కానీ ప్రభుత్వం మాత్రం ఏ మతాన్ని ప్రోత్సహించరు, ఏ మతాన్ని భుజాన్ని వేసుకోదు, ఏ ఒక్క మతాన్ని భుజాన్ని వేసుకోదు. అన్ని మతాల వారిని సమానంగానే ప్రభుత్వానికి చూస్తుంది. దీన్నే లౌకిక స్వభావం అంటారు. అన్ని మతాల వారిని సమానంగా చూస్తుంది. ప్రభుత్వానికి లౌకిక స్వభావం మత విశ్వాసాల ఆచరణలో అడ్డుకోదు. అంటే లౌకికవాదం. సెక్యులర్ అంటే లౌకికవాదం. తనకి మతం ఉండదు లేదు, కానీ అన్ని మతాల వారిని సమాన దృష్టితో చూస్తుంది. అదే లౌకికవాదం. దీనికి లేదు కదా, ఇంక ఏ రకంగా తప్పు? ఈ భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అందరినీ సమానంగానే చూస్తుంది. రైట్ టు రిలీజియన్, మన దాంట్లో రాజ్యాంగంలో రాస్తుంది రైట్ టు రిలీజియన్ అని. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఉంది. మతం పాటించడానికి కూడా ఫ్రీడమ్ ఉంది. ఇంక ఏ రకంగా తప్పైంది? అంచేత సోషలిజం, సెక్యులర్ అనేది పదాలు ఏ రకంగా కూడా రాజ్యాంగ పెట్టుకుని ఉండడానికి అభ్యంతరం ఏం లేదు, అది కరెక్ట్గానే ఉంది అని. అయితే దానికి ఏమన్నారంటే వాళ్ళు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్లో పెట్టారు కనుక అది తప్పు అని అన్నారు. దానికి మళ్ళీ ఇంకా ఇచ్చి ఈ పీరియడ్లో చెప్పారంటే ఎమర్జెన్సీ పీరియడ్లో అంటే 1975-77లో తీసుకున్న లౌకిక సోషల్ పదాలని తర్వాత ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వచ్చింది. ఎమర్జెన్సీ అయిపోయాక మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో దాంట్లో ఏదో ఒకదాన్నే వాళ్ళు ఎందుకో కొంత సవరణ చేశారు. ఈ లౌకికము సోషలిస్ట్ అనేది అవసరమే మనకి, అంచేత ఇది కరెక్ట్గానే ఉన్నాయని చెప్పారు వాళ్ళు. ఈ బీజేపీ వాళ్ళు మరి జనతా పార్టీ దాంట్లో అది బీజేపీ మనుషులే ఏం చెప్పారంటే లౌకికము సోషలిస్ట్ అనేది రాజ్యాంగం సంబంధించినవి అని చెప్పారు. అంచేత వీళ్ళందరూ ఏంటి? మత ఛాందసవాదులు. మన పీఎం కూడా మత ఛాందసవాది. ఆ మత ఛాందసవాదికి వచ్చేటికల్లా సమానత్వం లేకుండా పోతుంది. ఒక మతానికే ఎక్కువ పీడేస్తున్నాడు ఆయన, ఒక మతానికే తప్పసలు. అది యాక్చువల్ చెప్పాలంటే అవి అక్కడ ఆయన కూర్చుని అక్కడ రామమందిరం కట్టడం అయోధ్యలో రాజ్యాంగ విరుద్ధం అంటాను నేను. వీళ్ళేం చేస్తారు? స్పష్టంగా ప్రభుత్వానికి సొంత మతం అంటూ ఉండదు. ప్రైమ్ మినిస్టరు ప్రభుత్వానికి చెందినవాడు, ప్రైమ్ మినిస్టర్. ఆయన ఎలాగా ఒక సొంత మతాన్ని అక్కడ భుజాన్ని వేసుకున్నాడు? ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో చేయడం వీలు లేదు.
ప్రేమేష్ హోదాలో అయోధ్యలో రామ నిర్మాణం కానీ ఇంకోటికి ఎలా చేశాడు? ఆయనకుంటే ఇంట్లో చేసుకోను, బయట నీకు ఇంట్లో ఉంటే పూజ చేసుకో, ఇంట్లో ఉంటే భజన చేసుకో, జపం చేసుకో ఇంట్లో. బయట మాత్రం ప్రభుత్వ పరంగా చేయడానికి వీలు లేదు. ఆయన రాజ్యాంగ ఉల్లంఘన చేశాడని చెప్తాను నేను ప్రేమిష్టు. అంచేత ఒకరిగా చెప్పాలంటే మన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఈ మత ఛాందస్ వారికి చెంపదెబ్బ. నోరు మూయించారు. నాస్తికులైన మనం ఈ రకం లౌకిక వాదాన్ని, సోషలిజాన్ని తప్పకుండా మనం సమర్థిస్తాము. మనం కోరేదే సామాజిక న్యాయం, సమానత్వం, సోషలిజం మనం కోరేది. అంచేత తప్పకుండా రాజ్యాంగంలో ఉన్న సోషలిజం, లౌకికమైన పదాలు ఉండి తీరాలి, తొలగించడానికి వీలు లేదు. సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టింది కదా, ఈ కాస్త బుద్ధి ఇచ్చుకుని మంచిగా ఉంటే చాలా దేశం ఇంకా ముందుకు వెళుతుంది. మనం ఇంతమంది చెప్పుకున్నాం దాని సైంటిఫిక్ టెంపర్ కావాలి. ఆ సైంటిఫిక్ ఎంచుకొని అప్పుడే దేశం ముందుకు వెళుతుంది, సమాజం ముందుకు వెళుతుంది, అన్ని రకాలు బాగుపడతాం. ఇవాళ మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మన ఎథిస్ట్ బులెటిన్ నాస్తికత్వం అనేది మానవత్వానికి, సమానత్వానికి ఏ రంగా అవసరమో మనం చెప్పుకుంటున్నాం. నాస్తికత్వం అంటేనే వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం, మానవత్వం. మానవులంతా ఒక్కటే మనం చెప్పేది. మానవులంతా కులాలు, మతాలు అసలు ప్రస్తావనే రాదు. మనుషులంతా ఒక్కటే. మానవత్వం, సమానత్వం మనం కోరేది. మానవత్వం, సమానత్వం, వ్యక్తి గౌరవం. మ్యాన్ ఈజ్ సుప్రీం. మనిషిని దాసోహం చేసే ఏ సిద్ధాంతం కూడా నాస్తికత్వం ఒప్పుకోదు. అంచేత ఆ మానవత్వం, సమానత్వం చేసుకుంటే దాంట్లో మన సమరం ఛానల్స్ అనేవి ఎథిజంకి సంబంధించి దాదాపు 5 ఛానల్స్ పెట్టాము. దాంట్లో స్పష్టంగా పాజిటివ్ గోరా గారు ఏదైతే పాజిటివ్ ఎథిజం ప్రతిపాదించారో మనం స్పష్టంగా దానికి చెబుతున్నాం. మన ఎథిస్ట్ బులెటిన్లో కూడా ఎథిజం గురించి చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఏది గోరా గారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజం అప్రోచ్ చేసి ఇవాళ మనం చూడండి శాంతిక శాస్త్రీయ పదం ఎలా కావాలి, ఏంటి శాస్త్రం ఏ రంగా తోడ్పడుతుంది, ఇలావన్నీ మనకు చాలా స్పష్టం. అలాగే రాజ్యాంగంలో ఈ మార్పు గురించి వాటి గురించి చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. అలాగే దీంట్లో 20 ఛానల్స్ పెట్టాం, రకరకాల విషయాలు. దాంట్లో మన సమరం ఛానల్స్, హెల్త్ ఛానల్, సమరం హెల్త్ ఛానల్ ఉంది. 20 ఛానల్స్. మన సమరం ఛానల్స్ more than 20 crores వ్యూస్ ఉన్నాయి మనకి. more than 20 crores, more than 152 కంట్రీస్లో ఈ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. మార్పుకి, సమానత్వానికి, మానవత్వానికి ప్రతీకైనటువంటి ఈ సమరం ఛానల్స్ని మార్పును ఆహ్వానించే ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు, చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. నిజంగా జోహార్లు వాళ్ళందరికీ. అది ఆయనకి చాలా చక్కగా ఆదరిస్తున్నారు. ప్రతి వాళ్ళు ఎంత రోజుకి మనకి చాలా బాగా సబ్స్క్రైబ్స్ బాగా పెరుగుతున్నారు, వ్యూస్ బాగా పెరుగుతున్నారు. కానంటే రాబోయే నాస్తికత్వం అంది. నాస్తికత్వమే సరైన సిద్ధాంతం, ఆచరణ సిద్ధాంతం. నాస్తికత్వం అంటే ఆచరణ, నాస్తికత్వం అంటే ఆచరణ, నాస్తికత్వం మానవత్వం, నాస్తికత్వం అంటే సమానత్వం, నాస్తికత్వం అంటే వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తి వ్యక్తి అనేవాడు మాస్టర్, సుప్రీం. వాళ్ళన్నీ చేస్తే సమాన గౌరవం సభలో ఉంటుంది. అలాగే హెల్త్ ఛానల్లో మనం చాలా విషయాలు, అసలు ఏ టీవీ ఛానల్స్లో కూడా అన్ని విషయాలు తీసుకోరు. ఏ టీవీ ఛానల్లో కూడా తీసుకోండి, మన సమరం యూట్యూబ్ ఛానల్లో, సమరం హెల్త్ ఛానల్లో ఇచ్చిన రకాల విషయాలు ఇంత స్పష్టంగా ఏ టీవీ ఛానల్లో కూడా ఉండవు. అంత స్పష్టంగా అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మనం ప్రతిరోజు మనం పొందుపరుస్తున్నాం. దాన్ని ఎంతో చక్కగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఆ రంగం చూసే ప్రేక్షకులందరూ నిలుస్తూ ప్రతి ఒక్కరూ సమరం హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చూడండి. ఇంకా మీకేమైనా కావాల్సిన అడగండి, వాటి తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇవాళ చాలా ఇష్టం అని చెప్పుకున్నాం. మరి అందరికీ సెలవు తీసుకున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు
ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.